హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే ఎవ్రీ టైము భార్యకు భావప్రాప్తి కలగడం లేదు అని, సాటిస్ఫైడ్ కాలేకపోతున్నారు అని, ఎప్పుడో ఒకసారి అవుతుంది కానీ రెగ్యులర్గా కావడం లేదు అని, దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పడం లేదు అంటే దీనికి సొల్యూషన్ ఏంటి అని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రెగ్యులర్గా పార్టిసిపేషన్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఇద్దరికి కూడా భావప్రాప్తి కలగాలని ఏం లేదు. మగవాళ్ళ కంటే స్పర్మ్ అవుట్ అయింది అనుకో అయిపోయినట్టే. కానీ స్త్రీలకు కొన్ని సందర్భాలు భావప్రాప్తి కలగకపోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు మగవాళ్ళకైతే హార్మోన్స్ అంటే టెస్టోస్టెరాన్స్ ఉంటాయి, ఎలాగో స్త్రీలకు వచ్చేసి ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ మగవాళ్ళ హార్మోన్స్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఓకేనా? అయితే ఇవి ఎలా అంటే రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉన్నప్పుడు అవి త్వరగా వాళ్ళ బ్లడ్లో కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వారికి ఆ భావప్రాప్తి కలగడానికి టైం అనేది పట్టకపోవచ్చు. అంటే కొన్నిసార్లు తొందరగా అవుతుంది ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు, కొన్నిసార్లు చాలా లేట్గా అవుతుంది. వాళ్ళకి లేట్గా అయ్యే సందర్భాల్లో మీకు వీణ పడిపోయింది అనుకోండి, అది మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే స్త్రీలకు కూడా కోరికలు అనేవి కలిగినప్పుడు కొంత గ్యాప్, అంటే కనీసం ఒక 2 నుంచి 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇలా కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళలో ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేవి పెరిగిపోతుంటాయి. ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే పెరిగిపోతుంటాయో వాళ్ళు కూడా దాదాపుగా త్వరగా భావప్రాప్తి పొందేటటువంటి ఆ స్టేజ్కి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయాల్లో కలిసినప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ ఆల్రెడీ ఎక్కువగా జనరేట్ అయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మగవాళ్ళకు కూడా ఏమవుతుందంటే చాలా రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత వీర్యం అనేది చాలా త్వరగా పడిపోతుంది. బికాస్ ఏంటి అంటే మీ ఆలోచనలు మీరు అన్ని ఎక్కువ రోజులు గ్యాప్ రావడం వల్ల హార్మోన్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంటాయి. కాబట్టి త్వరగా వీర్యం పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలో కూడా అంతే. వీళ్ళకు కూడా ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో కొంచెం గ్యాప్ కలిగినప్పుడు త్వరగా అయిపోవడం. మరి రెగ్యులర్గా కావాలి అని అంటే ఎలా అంటే దానికి స్త్రీలకు సరైనటువంటి ప్రశాంతత, అంటే మైండ్కు బాగా రిలాక్సేషన్ అయ్యే టైంలలో స్ట్రెస్ చేయకుండా, పని ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉన్న సందర్భాల్లో నిదానంగా మంచిగా మాట్లాడుతూ వాళ్ళ మైండ్కి ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ని అందించాలి. ఫస్ట్ ఈ హ్యాపీనెస్ ని అందించడం వల్ల వాళ్ళు ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ అంటే క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటాయి. అంటే రతి పట్ల ఆసక్తి అనేది అప్పుడు పెరుగుతూ ఉంటుంది వాళ్ళకు. ఇలా ప్రతిరోజు వీళ్ళకు రతి పట్ల ఆసక్తి పెరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా త్వరగా భావప్రాప్తి కలగడానికి అవకాశం అనేది కలుగుతుంది. కానీ ఖచ్చితంగా రోజు కావాలి భావప్రాప్తి అనేది స్త్రీల్లో ఉండదు. అది కూడా స్త్రీల యొక్క కొంతమంది శరీర తత్వాలను బట్టి, వాళ్ళ హార్మోన్స్ బట్టి అది. అంటే చూడండి, మగవాళ్ళలో కొంతమందికి కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి చాలా తక్కువగా ఉంటాయి, కొంతమందికి అసలు ఉండవు కూడా. అలాగే స్త్రీలు కూడా అలాగే ఉంటారు. కొంతమందికి ఎక్కువగా ఉంటాయి ఆలోచనలు, కొంతమంది హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. అది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి. కొంతమందికి నార్మల్ గా ఉంటాయి, కొంతమందికి బిగుసుకుపోయినట్టుగా ఉంటారు. వాళ్ళు ఏమైనా చేసుకొని మనకు సంబంధం లేనట్టుగా ఉండే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సో అది కూడా వాళ్ళ బాడీ తత్వాన్ని, శరీర తత్వాన్ని, అంతేకాకుండా వాళ్ళు పెరిగినటువంటి పరిస్థితులు, అంటే కొంతమంది చాలా స్ట్రిక్ట్ గా పెంచడము, కొంతమంది కొన్ని కల్చర్లో ఇలాంటి తప్పు ఇలాంటి చేయడము, అది ఇది అని చెప్పడం వల్ల కొంతమంది ఇలాంటి విషయాల్లో కొంచెం బిగుసుకుపోయినట్టుగా ఉండడము, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేకపోతూ ఉండడం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది వాళ్ళు పెరిగిన పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రతిసారి కంపల్సరీగా కావాలి అనేది అయితే ఏమీ ఉండదు. ఓకేనా? దాని గురించి అనవసరంగా ప్రయత్నించి స్ట్రెస్ అయ్యి చాలా మంది కూడా ఏంటంటే ఎక్కువసేపు చేయాలని వయాగ్రాలు ఇలాంటివి వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి అలాంటి ఏవి చేయకండి. ప్రకృతిలో జరిగే విధానాలను అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది కరెక్టేనా, ఇది ఇలాగే ఉంటుందా, ఇది ఇలాగే జరుగుతుందా, లేదా నాకే ఇలాగ జరుగుతుందా అని ఆలోచించడం ప్రయత్నించండి. ఓకేనా? కాబట్టి ప్రతి దాన్ని కూడా మీరు అంటే కొన్నిసార్లు ఏమైతుందంటే కొంతమంది ఫ్రెండ్స్ అలా చేయాలి ఇలా చేయాలి అని ఇలా చెప్పడం వల్ల కూడా వాళ్ళు కొంతదనానికి పోయి లేనిపోని తిప్పలు పెట్టుకుంటున్నారు. ఓకేనా? కాబట్టి మీకు నచ్చిన విధంగా మంచితనంగా మీ ప్రశాంతత టైంలో, ఫ్రీగా ఉన్న టైంలో మంచి మాటలతో మాట్లాడుకుంటూ, కవించుకుంటూ, దీన్ని చిన్న చిన్న రొమాంటిక్ లాంటివి చేసుకుంటూ, ప్రేరేపించుకుంటూ, ఫోర్ ప్లే లాంటివి కానివ్వండి, ఇలాంటివి కూడా చేసుకుంటూ చేయడం వల్ల ఇద్దరికి కూడా త్వరగా భావప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం, దీనికి ఎవ్వరు అతిథులు కారు. బట్ మనం చేసే విధానము, మనం ఉన్న పరిస్థితులు దాన్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. అది వాళ్ళ శరీర తత్వాలు కావచ్చు, బయట ఉన్న పరిస్థితులు కావచ్చు. కాబట్టి ప్రతిదానికి స్ట్రెస్ అవ్వకండి. అయ్యో అలా కాలేదే, అయ్యో సాటిస్ఫైడ్ కాలేదే, అయ్యో ఇలా అవుతుంది కాలేదని మా భార్య అంటుంది, ఆమె ఫీల్ అవుతుంది అంటే అప్పుడు ఒక 3-4 రోజులు ఒక గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత తనకు కూడా ఫీలింగ్స్ అన్ని పెరిగిన తర్వాత మీరు కూడా అన్ని చేయగలిగినప్పుడు ఈజీగా అవుతుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి మీరు కూడా ప్రొసీడ్ అవ్వడం చాలా అవసరం. కానీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు.
వాళ్ళ కొంత చెప్పిన విధంగా కొంచెం చేయడం వల్ల మీరు కూడా కొంచెం స్టామినాని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మరి కొంతమందికి ఏమవుతుందంటే ఈ సీక్రెట్స్ కలర్ లాంటి సమస్యల వల్ల ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వాళ్ళకి వస్తుంది అన్న టైంలో వీళ్ళకి ముందే అయిపోతుంది. వాళ్ళకి రాకుండా ఆగిపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయిపోతారు ఆ టైంలో స్త్రీలు. కాబట్టి అలాంటి సందర్భాల్లో కొంతమంది స్టాప్ అండ్ ప్లే టెక్నిక్స్ కానివ్వండి, ఫోర్ ప్లే లాంటి టెక్నిక్స్ కానివ్వండి వాడుతూ ఉండడం వల్ల వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ అవుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది తగ్గుతుంది. వాళ్ళ తరపు నుంచి వచ్చే ప్రెషర్ అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నింటిని కూడా మైండ్ లో పెట్టుకొని ఆలోచిస్తూ ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. చాలా చిన్న చిన్న విషయాలకే చాలా డిస్టర్బ్ అయిపోతుంటారు, బాగా డిస్టర్బ్ అయిపోతుంటారు. ₹1,00,000 నష్టం వచ్చినా కూడా కానటువంటి డిస్టర్బెన్స్ ఒక చిన్న చిన్న మాటలకు చిన్న చిన్న పనులకే చాలా హెవీగా డిస్టర్బ్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? సో కాబట్టి ప్రతిదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా కౌన్సిలింగ్ లాంటిది అవసరం ఉంటే కనుక తప్పకుండా మీకు కూడా ఇస్తాం. ఓకే? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మీరు కూడా నాతో అయితే వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు, మీ నెంబర్ నాకు తప్పకుండా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.